ఈ రోజుకి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కాని ముఖేష్ మిల్స్ తలుపులు ఇప్పటికీ మూసే ఉన్నాయి. ఇప్పటికీ లోపల అవే పాత విరిగిన గోడలు, నేలమీద కాలిన మరకలు ఉన్నాయి. మరియు అక్కడి కిటికీలు కూడా ప్రాణాలు వదిలేశాయి. 1982లో ముఖేష్ మిల్స్లో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ మంటల్లో అక్కడి కార్మికులందరూ చిక్కుకుపోయారని చెబుతారు. ప్రతి ఒక్కరూ మంటల్లో కాలి విలవిలలాడుతూ అక్కడే చనిపోయారు. అప్పటినుండి ఎవరైనా అక్కడికి వెళితే ఇప్పటికీ అక్కడే తిరుగుతున్న ఆ ఆత్మలన్నీ వారి ముందుకు వస్తాయని చెబుతారు. మరియు వారు వచ్చి వారిని భయపెడతారు, భయభ్రాంతులకు గురిచేస్తారు. కాని అయినా కూడా మన మూవీ ఇండస్ట్రీ, బాలీవుడ్ లేదా ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీసేవారు ఎవరైనా సరే ఆ మూవీ ఇండస్ట్రీకి ఇవేమీ పట్టవు. వారికి కేవలం సెట్తో మాత్రమే పని. మరియు ఈ రోజుకి కూడా అక్కడ ముఖేష్ మిల్స్లో ఇలా చాలా మంది మరియు ప్రతి ఒక్కరూ అక్కడ ఏదో ఒకటి అనుభూతి చెందారు. ఇప్పుడు ఇక్కడికి షూట్ చేయడానికి ఒక క్రూ వచ్చింది. వారితో కూడా సరిగా ఇదే సంఘటన జరిగింది. మనోజ్ ముంబైలో ఒక సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు. మరియు ఒక డైరెక్టర్గా అతనికి అన్ని సెట్లలో వెళ్లి ముందే చూడాల్సి ఉంటుంది. అయితే అక్కడ ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. కానీ ఇప్పుడు ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు హిస్టారికల్ వీడియోలు చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఈ వీడియో నచ్చిందా లేదా బాలేదా అనేది కామెంట్స్లో చెప్పండి. నా కోసం ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే అది తెలుసుకోవడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. ఇప్పుడు అతనికి సెట్ విషయంలో ఒక ప్రాబ్లం వస్తోంది. నాకు కావాల్సిన సెట్ దొరకడం లేదు, ఎందుకంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు. లేదా బడ్జెట్ ఉన్నా దానిని మనం వేరే వాటికి ఉపయోగించాలి. అప్పుడు విక్రమ్ రీసెర్చ్ చేసి వచ్చి చెబుతాడు, సార్, ఈ ప్రదేశంలో మనం షూట్ చేయవచ్చు. లొకేషన్ కూడా కరెక్ట్గా ఉంది. కానీ సార్, ఆ ప్రదేశం పేరు ముఖేష్ మిల్స్. మనోజ్ అది చూసి భయపడలేదు. పైగా నవ్వి ఇలా అన్నాడు, అవునురా, ఇక్కడ ఖచ్చితంగా 100% మనం షూట్ చేయవచ్చు. నిజానికి మనోజ్కి ఈ ప్రదేశం గురించి బాగా తెలుసు. ఇక్కడ ఎలాంటి కథలు ప్రచారంలో ఉన్నాయో, ఇక్కడ ఎవడు తిరుగుతున్నారో, ఇక్కడి చరిత్ర ఏమిటో, ఇక్కడికి వెళితే ఏ కష్టాలు తన వెంట పడతాయో ప్రతీదీ అతనికి తెలుసు. కానీ ఇవన్నీ తెలిసినప్పటికీ అతను సినిమా షూటింగ్ కోసం ముఖేష్ మిల్స్లో అడుగుపెట్టాడు. మనోజ్ మరియు అతని అసిస్టెంట్ విక్రమ్ ముఖేష్ మిల్స్కి వెళ్లాలనుకున్నారు. వారు అక్కడికి వెళ్లి ఏ ఏరియాలో మనం ఏ షాట్ తీసుకోవచ్చో ఫైనలైజ్ చేయాలనుకున్నారు. బేసిక్గా ప్రతి ఒక్కదాన్ని వారు మార్క్ చేయాల్సి ఉంది. ఇప్పుడు వారు అక్కడికి వెళ్లారు. ముఖేష్ మిల్స్ దగ్గరకు వెళ్లగానే గేట్ దగ్గర వాళ్లకు ముఖేష్ మిల్స్ వాచ్మెన్ కనిపించాడు. ఇక్కడికొచ్చి షూట్ చేయడానికి మా దగ్గర అన్ని పర్మిషన్స్ రిజర్వ్ చేయబడి ఉన్నాయని వాళ్లు తమ డాక్యుమెంట్స్ అన్నీ చూపించారు. ముఖేష్ మిల్స్ అంటే పర్మిషన్ లేకుండా మీరు ఒక్క అడుగు కూడా పెట్టలేని ప్రదేశం. ఒకవేళ మీరు దాన్ని అతిక్రమిస్తే, ఎందుకంటే అదొక ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రతి ఒక్కరికీ తెలుసు కిటికీలు విరిగిపోయాయని, ప్రతి చోట కాలిన వాసన వస్తోందని జనాలు కూడా చెబుతుంటారు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనోజ్ చాలా ఎక్సైట్ అయ్యాడు. నాకు ఇలాంటి లొకేషనే కావాలి, ఇది పర్ఫెక్ట్ అని. అప్పుడు అతను విక్రమ్తో, నువ్వు పక్క బిల్డింగ్లోకి వెళ్లి ఫోటోలన్నీ తీసుకో, నేనిక్కడి ఫోటోలు తీసుకుంటాను అని చెప్పాడు. దానికి విక్రమ్, లేదు సార్, నేను ఒంటరిగా వెళ్లను, నాకు చాలా భయంగా ఉంది, ఇక్కడి కథల గురించి విన్నాను అని అన్నాడు. మనోజ్ నవ్వడం మొదలుపెట్టి అతనితో, మనం ఇక్కడికి పనిచేయడానికి వచ్చాము, ఇవన్నీ కేవలం కథల్లోనే బాగుంటాయి, నిజ జీవితంలో కాదు అని చెప్పాడు. మనోజ్ కుడివైపున్న బిల్డింగ్లోకి వెళ్లాడు. అదొక పెద్ద శిథిలావస్థలో ఉన్న భవనం. బయటితో పోలిస్తే లోపల చాలా చీకటిగా ఉంది. లోపల అతనికి చాలా చలిగా కూడా అనిపించింది. అయినా సరే పక్కనే ఒక మెట్లదారి ఉంది, పైకి వెళ్లి చూస్తాను, కింద ఎక్కడ ఏ షాట్స్ తీయాలో అనే ఐడియా అయితే నాకొచ్చేసింది అని అనుకున్నాడు. అతను మెట్ల మీదుగా పైకి వెళ్లాడు కూడా. పైకి వెళ్లిన తర్వాత చుట్టుపక్కల ఏమేమున్నాయో అవన్నీ రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతను రికార్డ్ చేస్తున్నాడు మరియు అదే సమయంలో తన కెమెరాలో చూస్తున్నాడు. అతనికి సరిగ్గా ఎదురుగా ఒక గోడ ఉంది. ఆ గోడ వెనక ఒక మనిషి నిలబడి ఉండటాన్ని చూశాడు మనోజ్. ఇక్కడొక మనిషి నిలబడి ఉన్నాడు, పర్మిషన్ లేకుండా ఎవరూ ఇక్కడికి రాలేరు కదా, ఈ మనిషి ఎవరు అని అనుకున్నాడు. తర్వాత నిజంగా ఒకసారి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కెమెరాలో చూస్తే ఉన్నాడు, డైరెక్ట్గా చూస్తే లేడు. ఇది ఎలా సాధ్యం? ఆ మనిషి చాలా భయంకరంగా కూడా కనిపిస్తున్నాడు. అతను బాగా భయపడి అక్కడ నిలబడి ఉన్నాడు మరియు అతనికి ఏదో సైగలు చేస్తున్నాడు. అతను మెల్లగా కెమెరా పట్టుకుని అతని దగ్గరికి వెళ్లాడు.
అప్పుడేదో చనిపోయిన జంతువు పడి ఉన్నట్లుగా చాలా అసహ్యమైన కాలిన వాసన రావడం మొదలైంది. మనోజ్ అతని దగ్గరికి వెళ్లబోతున్నప్పుడు పక్క బిల్డింగ్ నుండి అతను అక్కడికి వెళ్లేసరికి విక్రమ్ నేలమీద పడిపోయి తన చేతులు అటూ ఇటూ కొట్టుకుంటూ, నన్ను పోనివ్వండి, నేను మీకు సహాయం చెయ్యలేను, దయచేసి నన్ను ఇక్కడి నుండి వెళ్లనివ్వండి అని అరుస్తూ ఉండటం చూశాడు. మరియు మనోజ్ అతని దగ్గరికి వెళ్లగానే ముఖేష్ మిల్స్ వాచ్మెన్ కూడా పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరూ ముందుగా విక్రమ్ని శాంతపరిచారు. ప్రశాంతంగా ఉండు, అసలు ఏమైందో ముందు మాకు చెప్పు అన్నారు. అప్పుడు విక్రమ్ ఇలా అన్నాడు, నాకు తెలియదు, నేనిక్కడ కేవలం ఫుటేజెస్ తీసుకుంటున్నాను, కెమెరాతో ఫోటోలు తీస్తున్నాను. అకస్మాత్తుగా నాకు అలా అనిపించడం కాదు, నిజంగానే కనిపించింది. నా ముందు చాలా మంది మండుతూ ఉన్నారు, మరియు అలా కాలుతూనే వారు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తున్నారు, మరియు మమ్మల్ని కాపాడు అని నా దగ్గర సహాయం అడుగుతున్నారు. మెల్లమెల్లగా ఆ సహాయం అడగటం కోపంగా మారింది. వాళ్లు కోపంతో నన్ను తిట్టడం, దూషించడం మొదలుపెట్టారు. నువ్వు ఎలాంటి వాడివి, మేమిక్కడ కాలిపోతుంటే నువ్వు మాకు సహాయం చెయ్యడం లేదు అని. విక్రమ్ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత మనోజ్కి పక్క బిల్డింగ్లో కనిపించిన ఫుటేజెస్ గుర్తొచ్చాయి. గోడ వెనక దాక్కుని తనను చూస్తున్న ఆ మనిషి గుర్తుకొచ్చాడు. కాని ఇప్పటికీ మనోజ్ మనసులో ఎలాంటి భయం లేదు. అతని బుర్రలో ఉన్నదల్లా ఒక్కటే, నేను ఎలాగైనా నా సినిమా పూర్తి చెయ్యాలి, ఇక్కడ్నుంచి ఏదైనా షాట్ తీసుకుని వెళ్లాలి. మనోజ్ ఇలా అన్నాడు, విక్రమ్ చూడు, బహుశా నువ్వు రీసెర్చ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన కథల గురించి నీకు తెలిసి ఉంటుంది. ఆ కథల వల్లే అవి నీ మైండ్లో ఫిక్స్ అయిపోయాయి. అందుకే నీకు ఆ విషయాలన్నీ కనిపిస్తున్నాయి, అవన్నీ వినిపిస్తున్నాయి. నువ్వు ఈ ప్రదేశం చరిత్ర చదివినప్పుడు అవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అవుతున్నాయి. అంతే, మరేమీ లేదు బాబూ, అంతా బాగానే ఉంది. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు, ఇదొక కథ మాత్రమే. అప్పుడు ఆ సమయంలో ఆ వాచ్మ్యాన్ మనోజ్ ముఖం వైపు చూసి ఇలా అన్నాడు, ఇది కథ కాదు. అర్ధరాత్రి పూట ఇక్కడికి జనాలు ఎందుకు రారు అనడానికి ఇదొక కారణం. ఏ వాచ్మ్యాన్ కూడా ఇక్కడ 1-2 నెలల కంటే ఎక్కువ కాలం ఎందుకు నిలవలేడు అనడానికి ఇదొక కారణం. ఎందుకంటే నేను కూడా ఇక్కడ తిరగాలని అనుకోను. నేను కేవలం అరుపులు విన్నాను. మీరు లోపలికి వచ్చారని నాకు తెలుసు కాబట్టి నేను లోపలికి వచ్చాను. లేకపోతే ఇలాంటి శబ్దాలు ప్రతి 5 నిమిషాలకు వస్తుంటాయి. కాని ఈ వచ్చే శబ్దాలు మనుషులవి కావని నాకు కూడా తెలుసు. 2 మనుషులు లోపలికి వెళ్లారని నాకు తెలుసు కాబట్టే నేను వచ్చాను. లేకపోతే ఈ సమయంలో లోపలికి వచ్చేంత ధైర్యం నాకు కూడా లేదు. ఇది కథ కాదు, నిజం అని అతనన్నాడు. మనోజ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత కూడా నమ్మలేదు. సరే పద, మనమిక్కడ్నించి వెళ్దాం అన్నాడు. ఇది ఎలా సాధ్యం? నడుస్తున్న ఫుటేజ్ బ్లాంక్ అయిపోయింది. లైటింగ్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా. నేనేదో ముందు చెయ్యి పెట్టి ఉండి స్క్రీన్ చూసుకుంటూ రికార్డ్ చేశానన్నట్లు కూడా లేదు. ఇది ఎలా సాధ్యం? ఆ తర్వాత అతను కొద్దిసేపు ఆ ల్యాప్టాప్ని అలా వదిలేశాడు. అకస్మాత్తుగా ఆ ఫుటేజ్ మళ్లీ రన్ అవ్వడం ప్రారంభించింది మరియు ఆ బ్లాంక్ స్క్రీన్లోంచి కొన్ని శబ్దాలు రావడం మొదలైంది. అతను కొంచెం శ్రద్ధగా చెవిపెట్టి విన్నప్పుడు ఆ ఫుటేజ్లో నుండి, ఇక్కడి నుంచి వెళ్లిపోండి, ఈ ప్రదేశం మాది అనే వాయిస్ వస్తోంది. నా మరియు విక్రమ్ తప్ప అక్కడింకెవరూ లేరు కదా, ఇది ఎలా సాధ్యం అని మనోజ్ ఒక్కసారిగా భయపడిపోయాడు. అతని మైండ్లో కూడా సెకండ్ థాట్స్ వస్తున్నాయి, లేదు ఇది చెయ్యలేను అని. సరిగ్గా అదే సమయంలో ఆ సినిమా ప్రొడ్యూసర్ నుండి మెసేజ్ వస్తుంది, అంతా సెట్, రేపు ఉదయం మొదటి షాట్ తీద్దామని. మనోజ్ మనసులో భయముంది, కాని దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఇంకొకటుంది, అదే అత్యాశ. మరుసటి రోజు ఉదయాన్నే మనోజ్ మరియు అతని క్రూ మెంబర్స్ అందరూ ముఖేష్ మిల్స్కి చేరుకున్నారు. కాని అతను తన క్రూ మెంబర్స్లో తన అసిస్టెంట్ విక్రమ్ని పిలవలేదు. నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో అని అతనికి సెలవిచ్చేశాడు. మరియు అతని మైండ్లో ఇంకో ఆలోచన కూడా ఉంది. ఒకవేళ విక్రమ్ వస్తే ఇక్కడ జరిగిన సంఘటన గురించి అందరికీ చెప్పేస్తాడు. ఈ ప్రదేశం భయంకరమైనది, ఇక్కడ దెయ్యాలున్నాయి, ఇది హాంటెడ్ లొకేషన్, కాబట్టి ఇక్కడ షూట్ చేయవద్దు అని. మనోజ్ ఉదయం నుండి రాత్రి వరకు ఇక్కడే కష్టపడుతున్నాడు. ఎక్కడో సెట్ వేస్తున్నాడు, ఎక్కడో ఏదో కడుతున్నాడు, కానీ కుదరడం లేదు. ఎందుకంటే వాస్తవానికి అతను తీయాల్సిన షాట్ సూర్యాస్తమయం తర్వాత తీయాల్సింది. అంటే షాట్ ఏమిటంటే హీరోయిన్ కిడ్నాప్ అవుతుంది మరియు కిడ్నాప్ అయిన తర్వాత ఆమెను ఒక మూసివేయబడిన ఫ్యాక్టరీలో బంధిస్తారు. ఇదే వారి ప్రాపర్ షాట్. ఇప్పుడు అంతా రెడీగా ఉంది. మేకప్ వేస్తున్నారు, స్పాట్ బాయ్స్ అందరూ పనిలో నిమగ్నమై ఉన్నారు, లైట్ బాయ్స్ లైట్లు సెట్ చేస్తున్నారు. ఇప్పుడంతా పర్ఫెక్ట్ గా ఉంది. రాత్రి సమయం.
మనోజ్ లైట్, కెమెరా మరియు యాక్షన్ అని చెప్పాడు. అంతే. మొత్తం ముఖేష్ మిల్స్లో ఎంత సెట్ అయితే వేశారో, ఎన్ని లైట్లయితే పెట్టారో వాటన్నింటి లైట్స్ ఆఫ్ అయిపోయాయి. మొత్తం సెట్లో పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఎందుకంటే బయట నుండి లోపలికి ఎలాంటి వెలుతురు రావడం లేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే, బహుశా వైరింగ్లో ఏదో ప్రాబ్లం ఉందేమో, జనరేటర్ నుండి వచ్చే వైరింగ్లో ఏదైనా సమస్య వచ్చిందేమో అని మనోజ్ కనిపించింది. సరే, ఒక పని చేద్దాం, ముందు ఇక్కడి నుండి బయటపడదాం అని అనుకున్నాడు. ఇంతలో హీరోయిన్ అంది, కాని యష్ ఎక్కడా అని. యష్ ఆ సినిమా మెయిన్ హీరో, మరియు అతను కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. లైట్స్ ఆన్ ఉన్నంతసేపు యష్ అక్కడే నిలబడి ఉన్నాడు. కానీ లైట్స్ ఆఫ్ అవ్వగానే యష్ అక్కడి నుండి మాయమయ్యాడు. ఇప్పుడిక్కడ కేవలం మనోజ్కి మాత్రమే తెలుసు ఇక్కడ ప్రేతాత్మలు తిరుగుతాయని. కానీ అతను ఎవ్వరికీ చెప్పడం లేదు. క్రూ మెంబర్స్లో చాలామంది కొందరు ఢిల్లీ నుండి వచ్చారు, కొందరు బెంగళూరు నుండి వచ్చారు, కొందరు ఇండియా బయట నుండి వచ్చారు. వారికి కూడా ఈ విషయాల గురించి పెద్దగా తెలియదు. కేవలం మనోజ్కే తెలుసు. కాని ఒకవేళ పొరపాటున ఈ విషయం చెప్తే ఇంకా ఎక్కువ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు యష్ కోసం వెతకడం మొదలుపెట్టారు. మరియు మనోజ్ మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. నా కళ్ల ముందు ఇదంతా ఏం జరుగుతోంది అని కనీసం కదలలేకపోతున్నాడు కూడా. అకస్మాత్తుగా అతని ముందు ఒక మనిషి వచ్చాడు, మరియు అతను చాలా కోపంగా కనిపిస్తున్నాడు. అతను మనోజ్ దగ్గరకు వచ్చి అతని గొంతు పట్టుకుని నొక్కేశాడు. మనోజ్ అరవలేకపోయాడు. అతని గొంతు పూర్తిగా మూగబోయింది. మనోజ్ కనీసం శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాడు. అంతలోపు మిగతా క్రూ మెంబర్స్ అక్కడికి వస్తున్నారు. మనోజ్ తన గొంతును తనే నొక్కుంటున్నట్లు, లేదా బహుశా ఎవరి నుండో తన గొంతును తాను రక్షించుకుంటున్నట్లుగా వారు చూశారు. క్రూ మెంబర్స్ అందరూ వెళ్లి అతని చేతులు విడిపించారు, మరియు ఆ తర్వాత అతన్ని కింద కూర్చోబెట్టి కొద్దిగా శాంతపరిచారు. క్రూ మెంబర్స్ అందరూ వచ్చినప్పుడు వారితో పాటు యష్ కూడా వచ్చాడు. కాని అతను కొద్దిగా స్పృహలేని స్థితిలో ఉన్నట్లు అనిపించాడు. ఇప్పుడు అతనన్నాడు, పద, చాలా టైం అయింది, ఇక్కడి నుండి వెళ్దామని. వాళ్ళక్కడి నుండి బయలుదేరగానే వెనుక నుండి ఒక పెద్ద అరుపు వినిపించింది. అతనన్నాడు, బహుశా ఇప్పుడు పక్కా పైన ఎవరో ఉన్నారని. అంత భయంగా ఉన్నప్పటికీ అతను తన కెమెరా ఆన్ చేసి పైన ఏముందో చూడటానికి వెళ్లాడు. ఈరోజు నేను ఖచ్చితంగా ఎవరినో ఒకరిని నా ఫుటేజ్లో బంధిస్తాను, మరియు ఇది పొరపాటున నా ఫుటేజ్లో పడినా నా జీవితమే మారిపోతుంది, అద్భుతంగా ఉంటుంది అనుకున్నాడు. అతను పైకి వెళ్లాడు మరియు తన కెమెరాలో ఫుటేజ్ ఆన్ చేయడానికి ప్రయత్నించాడు. మనోజ్ అక్కడి దృశ్యాలను చూసి తన కెమెరాను విసిరేసి అక్కడి నుండి పారిపోయాడు. అతను కిందకు వచ్చాడు. కిందకు దిగుతున్నప్పుడు అతని వెనుక నుండి అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. అక్కడున్న వర్కర్స్ అందరూ కాలిపోతున్నట్లుగా, అందరూ విలవిలలాడుతున్నట్లుగా, కాపాడండి కాపాడండి అని అరుస్తున్నట్లుగా. కాని ఇతను ఎవరికీ సహాయం చేయలేడు. పరిగెత్తుకుంటూ అతను ముఖేష్ మిల్స్ బయట ఉన్న గేట్ దగ్గరకు చేరుకున్నాడు. క్రూ మెంబర్స్ అందరూ అక్కడే నిలబడి అతని కోసం ఎదురు చూస్తున్నారు. మనోజ్ అక్కడికి వెళ్లాడు. అతను వెనక్కి తిరిగి చూడగానే కార్మికులందరూ అక్కడ మంటల్లో కాలుతూ నిలబడి ఉండటం చూశాడు. బహుశా ఇది కేవలం మనోజ్ మాత్రమే చూడగలిగాడు. కాని ప్రతి క్రూ మెంబర్కి తెలుసు ఈ ప్రదేశం ఏదైతే ఉందో అది సరైనది కాదు అని. మరియు గైస్, ఈ విషయం ఏదైతే ఉందో అది కేవలం మనోజ్కి మాత్రమే పరిమితం కాదు. అక్కడికి, అంటే ముఖేష్ మిల్స్కి వెళ్లే ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఈ భయాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ఉంటారు. ఎన్ని చిన్న బడ్జెట్ సినిమాలున్నాయో అవన్నీ ఇక్కడే షూట్ అవుతాయి, మరియు ప్రతి ఒక్కరూ ఈ దారుణాన్ని ఎదుర్కోవాల్సిందే. ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అసలు ఈ విషయాలన్నీ జరుగుతున్నాయా లేదా జరిగాయా అన్న జ్ఞానం కూడా మనకు లేదు. బహుశా ఇప్పుడు మీరు ఎక్కడైతే కూర్చుని ఉన్నారో అక్కడ అంతకంటే ముందు ఇంకెవరో కూర్చుని ఉండవచ్చు. వారిప్పుడు ఈ ప్రపంచంలో లేకపోవచ్చు, మరియు మీ పక్కన వారు ఇప్పటికీ కూర్చుని ఉండొచ్చు, మరియు మీతో పాటే ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు. సాధ్యమే. ధన్యవాదాలు.